నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. దేశవ్యాప్తంగా మొబైల్స్ వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. ఒకవైపు సిమ్ కార్డ్స్ విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చాయి. కానీ ఇకపైన మీకు సిమ్ కావాలన్నా లేదంటే సిమ్ వినియోగించాలన్నా ఖచ్చితంగా మీ వ్యక్తిగత వివరాలను మరి ఏదైతే సిమ్ ఇచ్చేవారికి ఖచ్చితంగా అందజేయాల్సిన అవసరం ఉంది. గత కొద్ది రోజులుగా మనం చూడొచ్చు, సిమ్ కార్డుకు కేవలం సాధారణంగా ఆధార్ కార్డు లింక్ అయి ఉంటే సరిపోతుంది. వాటి త్రూ మిగతా వాళ్ళకి ఎవరికైనా కానీ ఎటువంటి సిమ్ అయినా పొందేందుకు అవకాశం ఉంది. కానీ సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధనను తీసుకొచ్చింది. అదేంటంటే ఖచ్చితంగా సిమ్ తీసుకునే వారి వేలి ముద్రలు, ఇటు కంటికి సంబంధించి ఆధారాలను తీసుకున్న తర్వాతనే పూర్తి స్థాయిలో సిమ్ కార్డును అందజేస్తామని స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగింది. ఈ సేవలను ఇప్పటికే సెప్టెంబర్ 20 తర్వాత ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవైపు సైబర్ నేరగాళ్ళు ఈ సిమ్ కార్డులను లేదంటే వాటిని క్లోనింగ్ చేసి లేదంటే మిగతా వాటిని డూప్లికేట్ చేసి దుర్వినియోగం చేస్తున్నారు. దాని త్రూ చాలామంది బాధితులు మరి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఒకవైపు ఈ డబ్బులు పోయిన తర్వాత ఆ సిమ్ ఎవరి పేరు మీద ఉంది అని ఎంక్వైరీ చేస్తే XYZ పేరు వస్తున్నాయి. దీంతో వాళ్ళు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇకపైన ఇలాంటి ఏదంటే సమస్యలు రాకుండా ఉండేందుకు ఖచ్చితంగా ఏదంటే ఫింగర్ ప్రింట్స్ ఇస్తేనే ఖచ్చితంగా మొబైల్ సిమ్ ఇవ్వాలి, లేదంటే ఇవ్వకూడదనే నిబంధన తెర మీదకి రావడం జరిగింది. అయితే దీంతో వినియోగదారులకు అటు మిగతా వాళ్ళకు సెల్యులార్కి సంబంధించి ఏదైతే నెట్వర్క్స్ ఉన్నాయో వారికి కూడా ఇది ఉపయోగపడేందుకు అవకాశం ఉంది. దీని త్రూ అటు సైబర్ నేరగాళ్ళు ఎవరైతే డూప్లికేట్ చేసి సిమ్ కార్డు వాడుతున్నారో వారికి చెక్ పెట్టేందుకు అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ వ్యవహారం అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకుంది. ఏదైతే ఈ నెట్వర్కింగ్ సంబంధించుకోవచ్చు, లేదంటే సెల్ నెట్వర్క్ సంబంధించుకోవచ్చు, మొబైల్ నెట్వర్క్ సంబంధించి పూర్తి స్థాయిలో వారే బాధ్యతలు నిర్వహిస్తారు. వారు తీసుకున్న తర్వాతనే ఆధారాలు తీసుకున్న తర్వాత మా సిమ్ కార్డును మరి విడుదల చేసేందుకు అవకాశం ఉంది. వినియోగదారులకు ఇవ్వనున్నారు. ఈ విధానం కనుక అందుబాటులోకి వస్తే సైబర్ నేరగాలను చెక్ పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఒకవైపు మొబైల్ ఫోన్ వినియోగించుకునే వాళ్ళకు కావచ్చు, లేదంటే సిమ్ కార్డు వినియోగించుకునే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి ఒక వెసులుబాటు కల్పించేందుకు అవకాశం కనిపిస్తుంది.